గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఇవాళ దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు నరసింహారావు ఉన్నారు, అట్లాగే టీడీపీ నుంచి సీతారామరావు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి పద్మజ గారు ఉన్నారు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జనక్ ప్రసాద్ మనకి కడప నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. వాళ్ళ అన్ని దినపత్రికలో కూడా బ్యానర్ ఐటమ్ గా ఒకే వార్త కనిపిస్తుంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాడెన్ హతానికి సంబంధించి టెర్రర్ నెంబర్ 1 హతం, అల్ఖైదా అగ్రనేత లాడెన్ అల్ఖైదా అధినేత లాడెన్ కాల్చివేత హెడ్డింగ్ తో కనిపిస్తుంది. మరో ముగ్గురు కూడా మృతి. పాకిస్తాన్ లో అమెరికా ఆపరేషన్ విజయవంతం అంటూ ఈ వార్త మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అలాగే సోర్స్ ఎక్కడ దొరికిందనే దానికి సంబంధించి కలుగు చూపిన కొరియర్ అంటూ అతడి కదలికలతోనే వసామా జాడ గుర్తింపు వార్త కనిపిస్తే నవంబర్ 11th నిందితులను కూడా అప్పగించాలని చిదంబరం చేసిన స్టేట్మెంట్ కూడా మనకు కనిపిస్తుంది. వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నారన్న మా ఆందోళనలకు తాజా పరిణామం మరింత బలాన్ని చేకూర్చిందంటూ చిదంబరం చేసిన కామెంట్స్ మనకి ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తే వసామాను నేల కూల్చిన ఒబామా, లాడెన్ ఖతం అనే హెడ్డింగ్ తో కనిపిస్తోంది. పాక్లోనే చిక్కిన అల్ఖైదా అగ్రనేత అంటూ ఈ వార్తను ప్రధానంగా చూడొచ్చు. సాయి పైనే పెత్తనం అంటూ మరో వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పేరు బాబాది, ఆధిపత్యం ట్రస్ట్దే అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తే ట్రస్ట్ అధీనంలో సత్యజిత్ అంటూ ఒక వార్త మనకి ప్రధాన వార్తగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా సూర్య చూస్తే సూర్యలో లాడెన్ చచ్చన్ అనే హెడ్డింగ్ తో చూడొచ్చు. అమెరికా ఆపరేషన్ లో హతం అనే హెడ్డింగ్ తో సూర్య దినపత్రికలు ఈ వార్త ప్రధాన వార్తగా కనిపిస్తే సూర్యలో ఒక ఆసక్తికరమైన వార్త కనిపిస్తుంది. ఉప ఎన్నికల్లో ఉపాధి హామీ అంటూ పార్టీ ఏదైనా కార్యకర్తల వారే ఒక్కో సభకు 400 వరకు వస్తోంది. బిర్యానీ, మందు, మజ్జిగ అదనం అంటూ ఈ వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అలాగే రైతన్నకు అభ్యం అంటూ మరో వార్త కనిపిస్తుంది. రబీ ధాన్యం కొనుగోలుకు భారీ ప్రణాళిక అనే హెడ్డింగ్ తో ఈ వార్తను సూర్యలో చూడొచ్చు. సాక్షికి వస్తే లాడెన్ హతం అనే హెడ్డింగ్ తో కనిపిస్తుంది. ఇస్లామాబాద్ సమీపంలో మట్టుబెట్టిన అమెరికా సైన్యం అంటూ చూడొచ్చు. నిలకడగా ఆరోగ్యం అంటూ అక్బరుద్దీన్ ఆరోగ్యానికి సంబంధించిన వార్త కూడా సాక్షిలో ప్రధాన వార్తగా కనిపిస్తుంది. ఇక 16వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలు, వచ్చే నెల 15 వరకు అవకాశం, 2 లక్షల మంది బదిలీ అవుతారని అంచనా అంటూ మరో వార్త సాక్షిలో చూడొచ్చు. వార్తకు వద్దాం. వార్తలో చూస్తే అమెరికా ప్రత్యేక దళాల కాల్పుల్లో లాడెన్ హతం అనే హెడ్డింగ్ తో ఒక వార్త మనకు కనిపిస్తే అక్బర్ ఆరోగ్యం కొంత మెరుగు అనే హెడ్డింగ్ తో మరో వార్తను ఇక్కడ వార్తలో ప్రధాన వార్తగా చూడొచ్చు. దీంతో పాటుగా డమ్మీ అభ్యర్థులు 7 గుర్తింపు, పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్ కు 55 నోటీసులు జారీ అంటూ బన్వర్లాల్ చేసిన స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తే మళ్లీ ఉప్పెనలా తెలంగాణ ఉద్యమం, జేఏసీ కసరత్తు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక అరుణాచల్ సీఎం ఆచూకి ఇంకా దొరకలేదంటూ మరో వార్త చూడొచ్చు. దోర్జీ హెలికాప్టర్ ఇంకా దొరకలేదు అనే హెడ్డింగ్ తో వార్త కనిపిస్తే రబీ ధాన్య సేకరణకు విస్తృత ఏర్పాట్లు, మద్దతు ధర చెల్లింపుకు మండల స్థాయిలో విజిలెన్స్ అంటూ సీతారాబాబు చేసిన కామెంట్స్ ఇక్కడ మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఈ వార్తలకు సంబంధించి విశ్లేషణలోకి వెళ్దాం. మొదటగా నరసింహారావు గారు, లాడెన్ హతమయ్యాడు, మొత్తానికి ఎట్టకేలకు 10 ఏళ్లకు పైగా అమెరికా చేసిన వేట ఫలించినట్టుగా కనిపిస్తుంది. లాడెన్ హతంతో ఉగ్రవాదంపై చాలా వరకు విజయం సాధించినట్టేనా, లేకపోతే కొంతవరకు మాత్రమే దీని ప్రభావం ఉగ్రవాద బీజాలపై ఉండే అవకాశం ఉంటుందా? పూర్తిగా విజయం సాధించినట్టు అనిపిస్తుంది. ఒకవైపున శ్రీలంకలో ఎల్టీటీ పోయాక ఇక ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క ఉగ్రవాద సంస్థ మిగిలి ఉంది, అదే అల్ఖైదా ఇతను పోయేసరికి వాళ్ళకి మొత్తం ఇన్స్పిరేషన్ పోతుంది. అమెరికాని మనస్ఫూర్తిగా అభినందించాలి. అమెరికా దేశం కనుక అంత అద్భుతంగా ఒక 10 ఏళ్ల పాటు పరిశూ చేసి అతను ఎక్కడున్నాడో కనుగొని మట్టు పెట్టగలిగింది. అదే మన దేశం అయితే చాలా చులకనగా, మన దేశం అయితే అసలు పౌర హక్కుల భంగం అనేవాళ్ళు ఇక్కడ మేధావులు చాలా మంది, అలాగే ఇంకో దేశం మీదకి వెళ్తాం తప్పు అనేవాళ్ళు, అతను తప్పుతూ చాలా కిరాతకు అనేవాళ్ళు, అమెరికా సామ్రాజ్యవాదం అనేవాళ్ళు, లేక వాళ్ళ మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయనే వాళ్ళు. అలా కాకుండా అమెరికా స్పష్టంగా చేస్తే ఎక్కడ కూడా మతస్థులు ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఆందోళన చేయాలా, చిన్న ప్రొటెస్ట్ చేయాలా. అంటే టెర్రరిస్టే, మతం వేరు, టెర్రరిజం వేరు. అలాగే ఒక విధ్వంసాలకు పాల్పడే వాళ్ళని ఎవరిని కూడా క్షమించకూడదు, చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. మన దేశంలో ఆ ధ్యాస లేదు. చట్టాన్ని వదిలేస్తారు, నేరస్తులుగా వదిలేస్తారు, మధ్యలో అనేక రకాల తీసుకొచ్చి పెడతారు. నేరస్తులను పట్టుకోవాలనే ధ్యాస కానీ ఇట జస్టిస్ ఆయన మాట్లాడుతూ చెప్పాడు, చెట్ట చివరికి మేము జస్టిస్ న్యాయం సాధించగలిగామని. ఆ న్యాయం సాధిద్దామని తపన మన ప్రభుత్వాలకు ఎక్కడా లేదు. వాళ్ళకి చిదంబరం కూడా 26/11 జరిగిన వాటికి మనం వాళ్ళు కూడా ఇట్లా పట్టుకోవాలని ఆయన చిదంబరం చెబుతున్నాడు తప్ప ఆ దృఢ సంకల్పం కానీ ఆ పట్టుదల కానీ వాళ్ళు పట్టుకు తీరాలి, వాళ్ళు శిక్షించి తీరాలన్న గొడవ కానీ మన వాళ్ళకు ఎక్కడ ఉన్నట్టు కనపడదు. సీతారామరావు గారు, ఇప్పుడు లాడెన్ ఒక్కడు పోయినంత మాత్రాన మొత్తం పూర్తిగా పోయిందని అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇది ఇస్లాం మతానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి దేశాలు కూడా ఏ విధంగా దీనికి రియాక్ట్ అవుతామని చూడాలి. పాకిస్తాన్కు సంబంధించినంత చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ పాకిస్తాన్లో జరిగిందా, పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి దీంట్లో అంటే అక్కడ ఇతన్ని మట్టుబెట్టడం జరిగింది అనేది ఇవన్నీ క్రమేపీ వెలుగులోకి వస్తాయి. నిన్న జరిగిందా లేకపోతే అంత మునుపు జరిగిందా, ఆగస్టు 10th నుంచే ఆనుపానులు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ పాకిస్తాన్ రోల్ స్పెసిఫై కానంత వరకు
పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆల్ ఖైదా మళ్ళీ రీగ్రూపింగ్ అయ్యేది. ఇక్కడ ఏంటంటే చాలా బలమైన సంస్థగా మనం దాన్ని అంగీకరించక తప్పదు. తాలిబాన్ వీటన్నిటికీ ఏంటి మతపరమైన సంస్థలు ఏవి వచ్చినప్పటికీ ఐడియలిజం అనేది కొంచెం మరుగున పడుతుంది. ఈ విధమైనటువంటి మతకు సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయి. అది చాలా సెంటిమెంటల్గా పనిచేస్తుంది. దాని విషయంలో అందరూ జాగ్రత్త. ఒక విధంగా అమెరికాను అభినందిస్తూనే ఇక్కడ మనం ఇండియా అక్కడ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. ఇండియాకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా పాకిస్తాన్లో వీళ్ళంతా ఉన్నారు అని స్పష్టంగా చెప్పినప్పటికీ దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సహకారం మనకు అమెరికా అందించలేదనేది దీంతో స్పష్టంగా తెలియపోతున్నారు. కానీ మన వైపు నుంచి పాకిస్తాన్లో ఉన్నారు, మమ్మల్ని అప్పగించండి పాకిస్తాన్కి అప్పీల్ చేయడం తప్పితే ఇటువంటి కాదు కదా. పాకిస్తాన్ ఇప్పుడు ఏంటంటే అమెరికా చాలా బలమైన దేశం కాబట్టి అమెరికా ఆల్మోస్ట్ ఏమిటంటే అది హెజమనీ. అక్కడ ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటికీ నేను నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక దీంతో అదే వారు నరసింహారావు గారు చెప్పినట్టు అదే మన ఇండియాకు తెలిసి అదే పోయి బిన్ లాడెన్ కనుక మనం చేసినట్టు ఊరుకుంటారా? ఇవాళ ఏంటంటే అమెరికా మొత్తం ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో పాటు రాజ్యాలతో పాటు అక్కడ యుఎన్ఓ ఇవన్నిటిని కూడా ఆల్మోస్ట్ తన చేతి కింద ఉంచుకోబట్టి ఆ విధమైనటువంటి దృక్పథం వస్తున్నది. చాలా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా అమెరికాను ప్రశ్నించేటువంటి స్థాయి కూడా వస్తుంది అనుకుంటున్నాను. అమెరికాతోటి మనం ఆలోచించినప్పుడు ఇండియాకు అంత బలమైనటువంటి ఇది ఆ కోఆపరేషన్ వస్తుందని అనుకోవట్లేదు. ఇవాళ యాక్చువల్గా అక్కడి నుంచి మనం తీసుకురావాల్సినటువంటి అక్కడ మనం ఐడెంటిఫై అయినటువంటి నిందితులు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం తీసుకురావాలనేటువంటి పరిస్థితులు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ ఏంటంటే అమెరికా ఒకటి చేయాలి. దీన్ని ఉగ్రవాద దేశంగా ఖచ్చితంగా పాకిస్తాన్ను అభివర్ణించి దాన్ని ఆ విధంగా వెలివేస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తాయి. అప్పుడు అమెరికాను మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక చిన్న విషయం, ప్రభాకర్ పోగానే ఎల్టీటీ ఎలా మొత్తం అంతమైపోయిందో, అది రద్దయిపోయిందో, ఇతను పోగానే పెద్దలిద్దరూ మాట్లాడిన దాంతో ఏకీభవిస్తూనే కొంచెం యాడ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈనాడు విశ్వవ్యాపితంగా ప్రజలందరిలో ఒక మానసిక పరిపక్వత వచ్చిందనేది మాత్రం మనం ఇక్కడ ఒక్క విషయం గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని మతాలను అడ్డం పెట్టుకునో, కులాలను అడ్డం పెట్టుకునో, ప్రాంతీయ భావాలని అడ్డం పెట్టుకునో ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని, అమాయకులైనటువంటి వ్యక్తుల ప్రాణాలను నష్టతీసే ఇటువంటి ఉగ్రవాద చర్యల్ని ఏ ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా ప్రోత్సహించే దశలో లేదు. కాబట్టి తప్పనిసరిగా ఏ మావోయిస్టులకైనా ఏ ఉగ్రవాదులకైనా ఇటువంటి అమాయకుల ప్రాణాలు తీస్తూ తమ ఉనికిని చాటుకుంటే ప్రయత్నం చేసే ఎటువంటి మత ఛాందస్సులకైనా కుల ఛాందస్సులకైనా ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టే అంటే శ్రీలంక గురించి మాట్లాడితే కూడా అటువంటి దాంట్లో ప్రజల సహకారం మద్దతు వీళ్ళకి లభించదు. ఇవి అణగారికి పోక తప్పదు. ఇటువంటి నాయకులు ఇటువంటి దురదృష్టకరమైన భయంకరమైన చావులు తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలకి ఇంకా గ్లోబలైజేషన్ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం తర్వాత ఇటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రజల మద్దతు లభించక వీళ్ళందరూ పతనం అవ్వాల్సిన స్థితి డెఫినెట్ గా జరుగుతుంది. విశ్వ మానవ శాంతి డెఫినెట్ గా కలుగుతుందనే నమ్మకం అయితే మాకుందని. రైట్ అండి. ఇక మరొక రాష్ట్రంలో ప్రధాన పరిణామంగా చూస్తున్నాం. ప్రస్తుతం కడప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మనకి జనక్ ప్రసాద్ కూడా ప్రత్యక్ష ప్రసారంలో కడప నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నిన్న చాలా సివియర్ కామెంట్స్ మరొకసారి జగన్ పై చేశారు. హసన్ అలీతో జగన్ ను పోల్చిన సందర్భం చూసాం. ప్రతిపక్ష నేతలను గూండాల్లాగా జగన్ చూస్తున్న వైఖరి కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలు ఉన్న గూండాల వాళ్ళపై దాడులు చేయడం ఎంతవరకు సహేతుకు అన్న ప్రశ్న ఇటు అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్దేశించి జగన్ ఉద్దేశించి చేస్తున్నాయి. ఈ కామెంట్స్ పట్ల మీ రియాక్షన్ ఏంటి? బద్రి గారు ఒక్క నిమిషం, లాడెన్ విషయంలో ఒక్క నిమిషం చెప్పిన తర్వాత ఈ విషయం చెప్తా సార్. అట్లాగే చెప్పండి. బిన్ లాడెన్ ని ఎంకరేజ్ చేసి పోషించింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాని ఎదుర్కోవడం కోసం లాడెన్ పోషించింది. అంతకుముందు ఉన్నటువంటి బుష్ లాడెన్ తోని వ్యాపార సంబంధాలు కూడా పెట్టుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడైతే 9/11 అక్కడ ట్రేడ్ సెంటర్ ని కూలగొట్టినరో అప్పుడే లాడెన్ మీద కానీ అల్ ఖైదా మీద కానీ యాక్షన్ తీసుకోవాలని అమెరికా చూసింది తప్ప అంతకుముందు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు ఇండియా మీద గత 50 సంవత్సరాల నుంచి దాడులు చేస్తున్నా, బొంబాయిలో దాడులు చేసినా, అహ్మదాబాద్ లో చేసినా, గుజరాత్ లో చేసినా, హైదరాబాద్ లో చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోలే. ఎప్పుడైతే అమెరికాకి ఆ ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుంచి 10 సంవత్సరాలు వేటాడి చంపారు. అంతకుముందు లాడెన్ని పోషించేవారు అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి నాయకులు పాకిస్తాన్ టెర్రరిస్టులు వస్తున్నప్పుడు పాకిస్తాన్కి వాళ్ళు అన్ని విధాలా సహకరించుకుంటూ ఈ రోజు ఏది ఏమైనప్పటికీ కూడా లాడెన్ హతమార్చాన్ని అభినందించాలా. భవిష్యత్తులో ఎక్కడ టెర్రరిజాన్ని అమెరికా అనుకూలంగా ఉన్నప్పుడేమో టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది, అనుకూలంగా లేనప్పుడు మేము అగెన్స్ట్ టెర్రరిజం ఫైట్ చేస్తామని చెప్తాను. ఇక అది అయిపోయిన తర్వాత కడప విషయానికి వస్తే అసలు ప్రతిపక్షమును అధికార పక్షం ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఏకపక్షంగా జగన్ విమర్శిస్తున్నారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి కనీసం మా పార్టీకి ఓట్లేయండి, మేము ప్రధాన ప్రతిపక్షం,
మేము మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించినాయి. ఒక ఎమ్మెల్యే మీద కాల్పులు చేస్తే పట్టించుకునే నాదుడే లేదు. అమ్మాయిల మీద యాసిడ్ తవ్వుతున్నారు, అమ్మాయిల్ని సామూహిక మానభంగం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు ఏదైతే ఒడ్లుని కొనిగే పరిస్థితి లేదు, ఇవాళ అల్లాడిపోతున్నారు. ఇటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని చెప్పకుండా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ప్రజల్లో ఉన్న మనోభావాలు ఏంటి? అధికార ప్రతిపక్షం ఎవరిని క్రిటిసైజ్ చేయాలా? అధికార ప్రతిపక్షం ఒకరినొకరు క్రిటిసైజ్ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి క్రిటిసైజ్ చేస్తున్నారంటే పరిస్థితి ఏంటి? ఇవాళ చిరంజీవి గారు వచ్చి ఏం చెప్పాడు నిన్న కడప జిల్లాలో? ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో నీకు అనుభవం లేదు, రోజు చాలా అనుభవజ్ఞుడు, అతన్ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి రోసే గారిని చేశారని చెప్పాడు. అయ్యా రోసే గారిని చేశారు, సీనియర్, నో ప్రాబ్లం. అయినప్పుడు మళ్ళీ సంవత్సరం కాకముందు ఆయన ఎందుకు దింపేశారు? రోసే కంటే సీనియర్ అని కిరణ్ కుమార్ రెడ్డి చేశారా? శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. 1984 అక్టోబర్ 31వ తారీఖు నాడు ఇందిరాజీ చంపబడినప్పుడు కలకత్తాలో ఉన్నాడు రాజీవ్ గాంధీ. అదేవిధంగా జైల్ సింగ్ గారు విదేశాల్లో ఉన్నారు. మన దేశ హోమ్ మినిస్టర్ హైదరాబాద్ లో ఉన్నారు. ఆనాడు ఆ శవం 4 రోజుల తర్వాత దాని దాన సంస్కారాలు చేసినప్పటికీ కూడా ఆ రోజు సాయంత్రమే ఆనాడు రాష్ట్రపతిని బెదిరించి ఈ రోజు కనుక నువ్వు రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించకుంటే భారతదేశం ఒక చరిత్ర మిగిలిపోద్ది. ఏదైతే అక్టోబర్ 31వ తారీఖు నాడు ప్రధానమంత్రిని చంపిన రోజే కాదు, ఒక రాష్ట్రపతిని చంపిన రోజుగా మిగిలిపోద్దని ఆనాడు అరుణ్ నెహ్రూ చెప్పిన మాట వాస్తవం కదా. ఆనాడు కనీసం గుడ్డలు చేంజ్ చేసుకుని ఆ గుడ్డలు మార్చిపోయినాయి అంటే మార్చుకునే అవకాశం లేకుండా అర్ధరాత్రి 12 గంటలకి ప్రమాణ స్వీకారం చేశారు. సరే ప్రసాద్ గారు ఒక్క నిమిషం. భారతదేశం ప్రసాద్ గారు ప్లీజ్ చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడండి. ప్రధానమంత్రి లేకుండా ఈ దేశం నడవదని చెప్పొచ్చు. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు చచ్చిపోయినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి చచ్చిపోయినప్పుడు కానీ ఒక ఆపత్తాత్మ ప్రధానమంత్రిని చేయలేదా? ఆనాడు రాజీవ్ గాంధీ కంటే ప్రణబ్ ముఖర్జీ సీనియర్ కదా? ఆనాడు రాజీవ్ గాంధీ కంటే పివి నరసింహరావు సీనియర్ కదా? ఆయన హోమ్ మినిస్టర్ కదా? మీరు ఆలోచించండి. సరే చరిత్రలోకి తర్వాత వెళదాం. ప్రస్తుతం చూసినట్లయితే